ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం భయంకరమైన వార్త మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి భయంకరమైన వార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారా. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమాటిక్ గా ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క బంధువులకి సంబంధించింది కానీ, పరిచయస్తులకి సంబంధించింది కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులకి సంబంధించింది కానీ ఒక భయంకరమైన వార్తను వినబోతున్నారు. వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకోవటం కానీ, వారికి ఏదైనా పెద్ద సమస్య ఎదురుకావటం కానీ జరుగుతుంది. అటువంటి వార్తను మీరు వింటారు. వారి కోసం భగవంతుణ్ణి వారి తరపున ప్రార్థించండి. ఆ పరమశివుణ్ణి వేడుకోండి. వారికి ఎటువంటి ప్రమాదం పొంచున్నా ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి పరమశివుడు వారిని తప్పించగలుగుతాడు. వీలైతే శివుడికి అభిషేకం చేయండి. ఈ విధంగా అభిషేకం చేయటం ద్వారా కూడా వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారు కాపాడబడతారు. అయితే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. కెరియర్ కి సంబంధించి లేదా వ్యాపార జీవితానికి సంబంధించి, అంటే మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం ఈ మధ్య కాలంలో మీరు చాలా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీరు మరొక ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేనివారై ఉండొచ్చు, లేదా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారై ఉండొచ్చు. మరొక ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కానీ, ప్రేమ భాగస్వామితో కానీ గొడవలను కలిగి ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ఒక మార్గం కూడా ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. మీ గొడవలను పరిష్కరించుకుంటారు. బంధాలను పునరుద్ధరించుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సంబంధించింది కానీ, బంధువులకి సంబంధించింది కానీ ఒక భయంకరమైన వార్త వింటారు. వారి తరపున ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి పరమశివుడే వారిని కాపాడతాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.